వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ రాజు సార్ని, సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీని. ఈరోజు మనం ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఫస్ట్ టాపిక్ భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క తాత్విక పునాదులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. భారత రాజ్యాంగ ప్రవేశిక మరియు తాత్విక పునాదులు. భారత రాజ్యాంగ ప్రవేశిక తాత్విక పునాదులు. భారత రాజ్యాంగ ప్రవేశిక తాత్విక పునాదులు అని చెప్పుకుంటున్నాం. సాధారణంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాలలో ఉండవలసినటువంటి మొదటి ప్రాథమిక లక్షణం ఏంటి అంటే ప్రవేశిక. మన భారతదేశ రాజ్యాంగాన్ని కూడా ప్రజాస్వామ్య రాజ్యాంగంగానే చెప్పుకుంటాం. కాబట్టి మన భారత రాజ్యాంగానికి కూడా ఉండవలసినటువంటి మొదటి ప్రాథమిక లక్షణం ప్రవేశిక. ప్రవేశిక అంటున్నాను. ప్రవేశిక లేనటువంటి రాజ్యాంగాలు ప్రపంచంలో ఎక్కడా ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. జనరల్గా స్వేచ్ఛ స్వాతంత్రాలు సంపాదించుకున్నటువంటి దేశాలు తమ దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకుంటాయి. అయితే ఇలా రాజ్యాంగం ఉన్నటువంటి దేశాలకు ఉండవలసినటువంటి మొదటి ప్రాథమిక లక్షణం ప్రవేశిక. ప్రవేశిక లేనటువంటి రాజ్యాంగాలు ప్రపంచంలో ఎక్కడ మనుగడ కొనసాగించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రవేశిక అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడ నుండి స్వీకరించడం జరిగింది అంటే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ప్రపంచంలో మొదటి ప్రవేశిక కలిగినటువంటి రాజ్యాంగం ఏది అన్నా కూడా అమెరికా రాజ్యాంగం. మరి మన భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా ప్రవేశిక అనేటటువంటి అంశాన్ని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అన్నట్లయితే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే ప్రవేశికకు సంబంధించినటువంటి ఆధారాలు, ప్రవేశికకు సంబంధించినటువంటి లక్ష్యాలు, ప్రవేశికకు సంబంధించినటువంటి ఆధారాలు, ప్రవేశికకు సంబంధించినటువంటి లక్షణాలు మాత్రం జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13వ తారీఖున ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశయాల తీర్మానాన్నే మన భారత రాజ్యాంగ ప్రవేశికకు ప్రధానమైనటువంటి ప్రాతిపదికగా చెప్పుకుంటాం. ఓకే, కాబట్టి దీన్నే మనం ప్రియాంబుల్ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఇంగ్లీష్లో ప్రవేశిక అన్నాను. ప్రవేశిక గల పర్యాయ పదాలు లేదా ఇతర పదాలు. ప్రవేశిక గల పర్యాయ పదాలు. దీనిని మనం పీఠిక అంటాము. భూమిక అంటాము. ఉపోద్ఘాతం అంటారు. పరిచయం, ముందు మాట, అవతారిక, ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటారు. కాబట్టి ప్రవేశిక అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడ నుండి స్వీకరించడం జరిగింది? అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఈ ప్రవేశిక అనేటటువంటి అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే ప్రవేశికకు సంబంధించినటువంటి ఆశయాలు లేదా ప్రవేశికకు సంబంధించినటువంటి లక్షణాలు, ప్రవేశికకు సంబంధించినటువంటి ఆధారాలను మాత్రం ప్రవేశిక లక్షణాలు, ఆధారాలు
ఎక్కడి నుంచి పెట్టుకున్నాం? 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ప్రత్యేకమైనటువంటి ఆశయాల తీర్మానమే ప్రవేశికకు ప్రధానమైనటువంటి ప్రాతిపదిక. కాబట్టి ప్రపంచంలో ప్రవేశిక కలిగినటువంటి మొట్టమొదటి రాజ్యాంగం ఏది? అమెరికా రాజ్యాంగం. మరి ప్రవేశికను మనం ఇతర పర్యాయ పదాలతో కూడా పిలుస్తున్నాం. పీఠిక, భూమిక, ఉపోద్ఘాతం, పరిచయం, ముందు మాట, అవతారిక, ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఏంటి అంటే రాజ్యాంగానికి సంబంధించిన అన్ని అంశాలను, అన్ని లక్షణాలను స్పష్టంగా మరియు క్లుప్తంగా వివరించే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్నే ప్రవేశిక అంటారు. రాజ్యాంగానికి సంబంధించిన అన్ని రకాల లక్షణాలను మరియు అన్ని రకాల అంశాలను స్పష్టంగా మరియు క్లుప్తంగా సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యే పరిభాషలో వివరించే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగమే ప్రవేశిక. రైట్. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రవేశికను మన భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాలి అని చెప్పినటువంటి ప్రముఖుడు ఎవరు అన్నట్లయితే హెచ్వి కామత్. ప్రవేశికను రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాలి అని చెప్పిన ప్రముఖుడు ప్రవేశికను రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాలి అని చెప్పిన ప్రముఖుడు హెచ్వి కామత్. అలానే ప్రవేశిక ఆర్కిటెక్ట్ లేదా ప్రవేశిక నగిషి రూపశిల్పి నందన్లాల్ బోస్. ప్రవేశిక రూపశిల్పి నందన్లాల్ బోస్. అయితే మన భారత రాజ్యాంగ ప్రవేశికలో మొదటిగా ఏముంటుంది అన్నట్లయితే భారత ప్రజలమైనటువంటి మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు గాను ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చడానికి, వ్యక్తుల్లో ఆరాధన, విశ్వాసం, నమ్మకాన్ని కలిగించడానికి, వ్యక్తుల్లో ఆస్తులు, అంతస్తుల మధ్య సమానమైనటువంటి అవకాశాలను కల్పించడానికి, జాతి సమైక్యత స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి, వ్యక్తుల మధ్య సౌభ్రాతృత్వాన్ని లేదా సోదరభావాన్ని పెంపొందించుకోవడానికి గాను ఈ ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకొని దీనిని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము అనేటటువంటి పదజాలం ఉంటుంది ఈ ప్రవేశికలో. ఫస్ట్ నోట్, భారత ప్రజలమైన మేము
భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు గాను భారత పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని మరియు అంతస్తులు అవకాశాల్లో సమానత్వాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను విశ్వాసం, నమ్మకం, ఆరాధనా స్వేచ్ఛ, స్వేచ్ఛను కల్పిస్తూ ప్రజల్లో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తూ సౌభ్రాతృత్వాన్ని అందిస్తూ సౌభ్రాతృత్వాన్ని కల్పిస్తూ ఈ రాజ్యాంగాన్ని మేమే రూపొందించుకొని దీనిని మాకు మేమే సమర్పించుకుంటున్నాం. ఓకేనా? మరి రాజ్యాంగ పరిషత్తు ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం భారత ప్రజలమైనటువంటి మేము. అంటే మన భారతదేశంలో రాజ్యాధికారానికి ప్రధానమైనటువంటి మూల పురుషులు ఎవరు అంటే ప్రజలు. కాబట్టి భారత ప్రజలమైనటువంటి మేము అనేటటువంటి పదజాలంతోనే మన భారత రాజ్యాంగ ప్రవేశిక మొదలవుతుంది. ఓకే, అయితే ప్రవేశికలో పొందుపరిచినటువంటి ముఖ్యమైనటువంటి పదాలు, వాటి విభాగాలు. రైట్. నెక్స్ట్,
ప్రవేశికలోని ముఖ్యమైన పదాలకు ప్రవేశికలోని ముఖ్యమైన పదాలకు వర్తించే భాగాలు మరియు ప్రకరణలు ప్రవేశిక అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది? అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ప్రవేశిక అంటే ఏంటి? రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను, అన్ని లక్షణాలను స్పష్టంగా మరియు క్లుప్తంగా సాధారణ ప్రజానికానికి కూడా అర్థమయ్యే పరిభాషలో వివరించే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగమే ప్రవేశిక. ఓకే, మరి భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ పదజాలంతో మొదలవుతుంది? భారత ప్రజలమైనటువంటి మేము, అంటే భారతదేశంలో రాజ్యాధికారానికి ప్రజలే మూలం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని దీనిని మాకు మేమే సమర్పించుకుంటున్నాం అనేటటువంటి పదజాలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగ ప్రవేశికలోని ముఖ్యమైనటువంటి పదాలకు వర్తించే భాగాలు, వాటి ప్రకరణలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సామ్యవాదం. సంక్షేమ భావం. సామ్యవాదం లేదా సంక్షేమ భావం, దీని గురించి 4వ విభాగంలోని ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 36 నుండి 51 వరకు ఉన్నటువంటి అధికరణలు. సామ్యవాదం, సంక్షేమ భావం అంటున్నాను. ఈ అంశాలను గురించి వివరించేటటువంటి విభాగం ఏది? 4వ విభాగం. దేని గురించి 4వ విభాగం ప్రత్యేకంగా తెలియజేస్తుంది? ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలను గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణలు. అయితే 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాదం అనేటటువంటి పదాన్ని మన భారత రాజ్యాంగ ప్రవేశికకు అదనంగా చేర్చడం జరిగింది. 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాదం అనేటటువంటి అంశాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికకు అదనంగా చేర్చడం జరిగింది. సామ్యవాదం అంటే ఏంటి? సమసమాజ స్థాపన, అంటే ధనిక పేదరిక వర్గాల మధ్య ఆర్థిక అసమానతలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఓకేనా? కాబట్టి ప్రజల్లో ఆర్థిక సమానత్వాన్ని సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో సమసమాజాన్ని స్థాపించాలి, శ్రేయోరాజ్యాన్ని నిర్మించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే సామ్యవాదం అనేటటువంటి పదాన్ని 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికకు అదనంగా చేర్చడం జరిగింది. 2, లౌకిక తత్వం. దీని గురించి 14, 15, 16 మరియు 25 నుండి 28 అధికరణలు లౌకిక తత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. లౌకిక రాజ్యం అంటే ఏంటి? మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. అంటే భారత ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ గుర్తింపు పొందినటువంటి అధికార మతం అంటూ ఏదీ లేదు. మన భారతదేశంలో ఎన్ని రకాలైతే మతాలు ఉంటాయో అన్ని రకాల మతాలకు సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి గుర్తింపు, సమానమైనటువంటి ప్రాధాన్యతను కల్పించాలి. ఎటువంటి మతానికి కూడా గుర్తింపు ఇవ్వకూడదు, అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి అనేటటువంటి దాన్ని మనం లౌకిక తత్వం. కాబట్టి మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్నే మనం లౌకిక రాజ్యం అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే మన భారతదేశం.
మన భారతదేశంలో దాదాపుగా 83% మంది హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రజానీకం నివసిస్తూ ఉన్నప్పటికీ హిందూ మతాన్ని గుర్తింపు పొందిన అధికార మతంగా ప్రకటించలేదు మన భారత ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇలాంటి లౌకిక తత్వాన్ని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 14, 15, 16, 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి అధికరణలు లౌకిక తత్వానికి సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. 14, చట్టం దృష్టిలో అందరూ సమానులే. చట్టం దృష్టిలో అందరూ సమానులే. 15, ప్రభుత్వం ప్రజల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూపరాదు. ప్రభుత్వం ప్రజల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు అంటే వివక్షతలు చూపరాదు. పదహారు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అందరికీ సమానమైన అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అందరికీ సమానమైన అవకాశాలు. ఓకే, నెక్స్ట్ 25వ అధికరణం. నీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి మీరు మీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అంటే మన భారతదేశం దీన్ని కాబట్టి లౌకిక రాజ్యం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. 26, ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా మతపరమైనటువంటి సమస్యలను నిర్వహించుకోవచ్చు. ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా మతపరమైన సమస్యలను నిర్వహించుకోవచ్చు. మతపరమైన సమస్యలను నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ 27, మత ప్రాతిపదికపై పన్నులు విధించి వసూలు చేయరాదు. మత ప్రాతిపదికపై పన్నులు విధించి వసూలు చేయరాదు. ఇరవై 28, విద్యా సంస్థల్లో మతపరమైన బోధనలు చేయరాదు. విద్యాలయాల్లో
మతపరమైన బోధనలు చేయరాదు. ఓకే, కాబట్టి దీన్ని మనం లౌకిక రాజ్యం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రకరణలు. నెక్స్ట్, తర్వాత థర్డ్ వన్, ప్రజాస్వామ్యం. దీని గురించి వివరించే ఆర్టికల్ 326వ అధికరణం. 326వ అధికరణం. ఆధునిక కాలంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క దేశం కూడా కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటే ఏంటి? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పాటయ్యే ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాలనే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటారు. ఈ నిర్వచనాన్ని చెప్పినటువంటి ప్రముఖ వ్యక్తి అబ్రహాం లింకన్. ప్రజలందరికీ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ నిర్వచనాన్ని చెప్పినటువంటి వ్యక్తి జేఆర్ సీలీ. ఓకే, మరి ప్రజాస్వామ్యాన్ని గురించి ఇక్కడ 326వ అధికరణం రాశాం. అంటే దీన్ని మనం సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటాం. సార్వజనీన వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగ ప్రారంభంలో ఓటు హక్కు యొక్క నిర్ణీత వయో పరిమితి 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే 1988వ సంవత్సరంలో చేసిన 61వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం 1989వ సంవత్సరం నుండి అమలవుతుంది. కాబట్టి మన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి భారతీయ పౌరులు ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా కేవలం వయస్సును మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. అలానే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే 2 రకాలుగా. ఒకదాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు, రెండో దాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం జనాభా పరంగా, వైశాల్యం పరంగా చిన్న చిన్న దేశాలకు అనుకూలంగా ఉండే ప్రత్యేకమైనటువంటి ప్రజాస్వామ్యాన్నే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులను మరలా 4 రకాలుగా వర్గీకరించుకున్నాం. 1 ప్రజాభిప్రాయ సేకరణ, 2 ప్రజా నిర్ణయ సేకరణ, 3 ప్రజాభిప్రాయ నివేదన, 4 పునరాయనం. రెండో దాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటాం. జనాభా పరంగా, వైశాల్యం పరంగా పెద్ద పెద్ద దేశాలకు అనుకూలంగా ఉండే ప్రత్యేకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటాం. రైట్, నెక్స్ట్ గణతంత్ర విధానం. గణతంత్రం గణతంత్ర విధానం. గణ అంటే ప్రజలు అని అర్థం. తంత్రం అంటే పాలన అని అర్థం. టోటల్గా ప్రజల పాలన. కాబట్టి గణతంత్రాన్ని గురించి వివరించేటటువంటి ఆర్టికల్ 54. ఈ 54వ అధికరణ ఏం చెప్తుంది? భారతదేశ అధ్యక్షుడైనటువంటి భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడం గురించి, అంటే దేశానికి ఎన్నికైన ప్రతినిధిని గురించి తెలియజేస్తుంది. దేశానికి ఎన్నికైన ప్రతినిధి అంటే 54వ అధికరణం. వాస్తవంగా 53వ అధికరణం ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. 54వ అధికరణం భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఎన్నికల గణం గురించి ప్రత్యేకంగా తెలియచేయటం జరుగుతుంది.
అంటే భారత రాష్ట్రపతిని మనం ఏ విధంగా ఎన్నుకుంటాం? నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం పరోక్షంగా ఎన్నుకోవటం జరుగుతుంది. కాబట్టి గణతంత్రం అంటే టోటల్గా ప్రజల పాలన అని చెప్పుకున్నాం కదా. కాబట్టి 1950 జనవరి 26వ తారీఖున మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇక నుండి భారతదేశాన్ని పాలించేటటువంటి వ్యక్తులు లేదా ఇక నుండి భారతదేశాన్ని పాలించేటటువంటి ప్రతినిధులు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికైనటువంటి ప్రతినిధులు మాత్రమే దేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పడాన్నే గణతంత్ర విధానం అంటారు. నెక్స్ట్ 5th వన్, సామాజిక మరియు ఆర్థిక న్యాయం. సామాజిక మరియు ఆర్థిక న్యాయం దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 17, 23, 24. 17వ అధికరణం అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలి. 23వ అధికరణం అంటే వెట్టి చాకిరీని నిషేధించాలి. 24వ అధికరణం బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలి అనేటటువంటి అంశాల గురించి వివరించడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? సామాజిక మరియు ఆర్థిక న్యాయం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ రాస్తాను 17 అంటరానితనాన్ని నిర్మూలించాలి. ఆటోమేటిక్గా సామాజిక న్యాయాన్ని సాధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ 23 ప్రొహిబిటెడ్ ద బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ నిషేధం. 24వ అధికరణం బాల కార్మిక వ్యవస్థ రద్దు. అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ఎలాంటి కర్మాగారాల యందు పని చేయించకూడదు అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 24. ప్రాథమిక హక్కుల్లో అన్ని రకాల ఆర్టికల్స్ వాటంతట అవే అమల్లోకి వస్తాయి. కానీ 17, 23, 24 అధికరణల్లో పేర్కొన్నటువంటి అంశాలు అమల్లోకి రావాలి అంటే భారత పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాలను రూపొందించవలసి ఉంటుంది. నెక్స్ట్ రాజకీయ న్యాయం 6th వన్. ఈ రాజకీయ న్యాయాన్ని గురించి వివరించేటటువంటి ఆర్టికల్ కూడా 326. దాన్ని మనం పైన రాసుకున్నాం. సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య ఎలాంటి కులాలు, ఎలాంటి మతాలు, ఎలాంటి వర్గాలు, ఎలాంటి విచక్షణ పాటించకుండా కేవలం వయసును మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది మన భారత రాజ్యాంగ నిర్మాతలు. దాన్ని మనం రాజకీయ న్యాయం అంటాం. 7th వన్ భావ ప్రకటన స్వేచ్ఛ. దీని గురించి వివరించేటటువంటి విభాగం 3దే. కానీ ఆర్టికల్ 19వ ఆర్టికల్ 19వ అధికరణం 19వ అధికరణం భారత పౌరులకు అదనంగా 6 రకాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అందించింది. అంటే మొదట్లో 19వ అధికరణం అందించినటువంటి మొత్తం స్వేచ్ఛలు 7 రకాలు. వాటిని మనం సప్త స్వేచ్ఛలు అంటాం. ఎప్పుడైతే 1978వ సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఎప్పుడైతే పూర్తిగా తొలగించడం జరిగిందో, ఇప్పుడు 19వ అధికరణం ద్వారా భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎన్ని రకాలు అంటే 6 రకాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు. అంటే వాక్ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వాతంత్రం. 2 సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం. 3 సంచార స్వాతంత్ర్యం.
4 స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం. 5 నీ ఇష్టం వచ్చిన వృత్తిని వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి స్వాతంత్ర్యం. అలానే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి స్వాతంత్ర్యం. అంటే ఈ 6 రకాల స్వేచ్ఛ స్వాతంత్రాలు. 19(1)(a) వాక్ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వాతంత్రం. 19(1)(b) సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. ఓకేనా. 19(1)(c), 19(1)(d), 19(1)(e)(f)(g) వరకు ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి భారత పౌరులకు 19వ అధికరణం ద్వారా లభించేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏంటి అంటే 6 రకాలు. నెక్స్ట్ 8th one, విశ్వాసం, నమ్మకం, ఆరాధన స్వేచ్ఛ. విశ్వాసం, నమ్మకం, ఆరాధన స్వేచ్ఛ. వీటిని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 25వ అధికరణం. దీన్నే మనం ఏమంటాం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి తనకిష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించుకోవడానికి అవకాశాన్ని కల్పించడాన్నే 25వ అధికరణం అంటాం. నెక్స్ట్ 9, హోదా మరియు అవకాశాలలో సమానత్వం. హోదా మరియు అవకాశాలలో సమానత్వం అంటే ప్రజల మధ్య ఎటువంటి జాతి, కుల, మత, స్త్రీ, పురుష, లింగ, వర్ణ వ్యత్యాసాలను పాటించకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలను కల్పించడం. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్ 14, 15, 16, 39, 326. 14 ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం. చట్టం దృష్టిలో అందరూ సమానులే. 15 ప్రజల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూపరాదు. 16 ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రజలందరికీ సమానమైన అవకాశాలు. 39 స్త్రీ పురుషులు ఇరువురు ఒకే రకమైనటువంటి పనిని చేస్తున్నట్లయితే ఇద్దరికీ ఒకే రకమైనటువంటి వేతన సౌకర్యం. ఇక్కడ రాస్తాను 39, ఇంతకుముందు రాయలేదు కాబట్టి. స్త్రీ పురుషులు ఇరువురికి సమానమైన వేతనం. నెక్స్ట్ 326 దాన్నే మనం రాజకీయ న్యాయంగా చెప్పుకున్నాం. అలానే సార్వజనీన వయోజన ఓటు హక్కును గురించి చెప్పుకున్నాం. 10 వ్యక్తి గౌరవం మరియు సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. వ్యక్తి గౌరవం మరియు సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగంలోని 51(e) ప్రకారం దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదమ్ములుగా మెలగాలి అనేటటువంటి అంశాన్ని గురించి ప్రత్యేకంగా తెలియచేయటం జరుగుతుంది. ఆ తర్వాత 42, 43 అధికరణలు. 42, 43 అధికరణలు. 42వ అధికరణం సార్ ఒక్క నిమిషం. 42వ అధికరణం పనిచేసే చోట సరైన వాతావరణాన్ని కల్పించడం. పనిచేసే చోట సరైనటువంటి వాతావరణాన్ని కల్పించడం. తర్వాత 43 గౌరవంతో కూడిన జీవనం. గౌరవంతో కూడిన జీవనం మరియు విశ్రాంతితో కూడిన ఉపాధి.
విశ్రాంతితో కూడిన ఉపాధి. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన ముఖ్యమైనటువంటి పదాలు. ఆ పదాలకు వర్తించేటటువంటి విభాగాలు మరియు ఆర్టికల్స్ ఈ విధంగా ఉన్నాయి. రైట్. భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ముఖ్యమైనటువంటి వివాదాలు. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ముఖ్యమైన వివాదాలు, వాటిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైనటువంటి తీర్పులు. రైట్. ఫస్ట్ వన్, ఏకే గోపాలన్ వివాదం. సంవత్సరంలో వచ్చింది ఈ వివాదం. మన భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివాదాలు. ఏకే గోపాలన్ వివాదం ఎప్పుడు వచ్చింది? 1950. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు, ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికిలో ఉన్నటువంటి ప్రకటనలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా నియంత్రిస్తుంది అని. ప్రవేశిక రాజ్యాంగంలోని ప్రకరణలను నియంత్రిస్తుంది. రైట్. నెక్స్ట్, బెరుబారీ యూనియన్ వివాదం. బెరుబారీ యూనియన్ వివాదం ఇది 1960లో వచ్చింది. బెరుబారీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. భారత భూభాగానికి సంబంధించినటువంటి టాపిక్ చెప్పేటటువంటి సందర్భంలో దీని గురించి ఇంకా లోతుగా చెప్పుకుందాం. జస్ట్ ప్రవేశికలో పొందుపరిచినటువంటి పదాలు, ఈ ప్రవేశికపై వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివాదాలు, అది ఏ సంవత్సరం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల గురించి మాత్రమే ఇప్పుడు. బెరుబారీ యూనియన్ వివాదం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అంటే ప్రవేశికను సవరించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఒకవేళ భారత రాజ్యాంగ ప్రవేశికను సవరించాలంటే ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో బెరుబారీ యూనియన్ వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. నెక్స్ట్, గోలక్నాథ్ వివాదం. గోలక్నాథ్ వివాదం 1967 సంవత్సరంలో వచ్చింది. గోలక్నాథ్ వివాదం 1967 సంవత్సరం వచ్చింది. ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆశయాలకు, రాజ్యాంగ ఆదర్శాలకు మూలం అనేటటువంటి అర్థం వచ్చే విధంగా సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. ప్రవేశిక రాజ్యాంగ ఆశయాలకు, ఆదర్శాలకు మూలం. రైట్. నెక్స్ట్, 4వ వివాదం, కేశవానంద భారతి వివాదం. ఈ వివాదాలన్నిటి కూడా ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనటువంటి వివాదాలు. ఇవన్నీ కూడా ఆ టాపిక్లో పూర్తిగా వివాదాలు ఏంటి, అసలు ఎందుకొచ్చాయి అనేటటువంటి అంశం మీద చెప్పుకుందాం. కేశవానంద భారతి వివాదం 1973 సుప్రీంకోర్టు చాలా విభిన్నమైనటువంటి తీర్పును ప్రకటించింది ఈ వివాదంలోనే. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది.
ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. కాబట్టే కేశవానంద భారతి వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పును బేసిక్గా తీసుకొని స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికను కేవలం ఒక్కసారి సవరించడం జరిగింది. అదే రాజ్యాంగ ప్రవేశికకు చేసినటువంటి మొదటి మరియు చివరి రాజ్యాంగ సవరణ. ఫలితంగా సామ్యవాద, లౌకిక, సమగ్రత, సార్వభౌమ అనేటటువంటి పదాలను అదనంగా చేర్చడం జరిగింది 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 5వ వివాదం ఎక్సెల్వేర్ వివాదం. ఎక్సెల్వేర్ వివాదం 1979లో వచ్చింది. సామ్యవాద పద నిర్వచనాన్ని గురించి తెలియజేసింది. అంటే సామ్యవాదం అంటే ఏంటి? సమసమాజ స్థాపన. అంటే ధనిక పేదరిక వర్గాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఆ తర్వాత 6th నకారా వివాదం. ఇది 1983లో వచ్చింది. సామ్యవాదం అనగా గాంధీయిజం ప్లస్ మార్క్సిజం కలయిక అనేటటువంటి అర్థం వచ్చే విధంగా సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. గాంధీయిజం ప్లస్ మార్క్సిజం కలయిక. గాంధీయిజం ప్లస్ మార్క్సిజం కలయిక అనే అర్థం వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. తర్వాత 7వ వివాదం ఎస్ఆర్ బొమ్మై వివాదం. 1994 సంవత్సరంలో వచ్చింది. ఓకే. సామాజిక న్యాయం. ఒక్క నిమిషం సార్. ఎస్ఆర్ బొమ్మై వివాదం 1994లో వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి తీర్పు లౌకిక తత్వం మౌలిక రాజ్యాంగ నిర్మాణంలో అంతర్భాగం. మౌలిక రాజ్యాంగ నిర్మాణంలో అంతర్భాగం అనే అర్థం వచ్చే విధంగా తీర్పునిచ్చింది. నెక్స్ట్ 8వ వివాదం ఎల్ఐసి ఆఫ్ ఇండియా వివాదం. (1995). ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఇంతకుముందు ఇచ్చినటువంటి తీర్పునే మళ్ళీ మరొకసారి చెప్పింది. అంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అనే అర్థం వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. తర్వాత అశోక్ కుమార్ గుప్తా కేసు. అశోక్ కుమార్ గుప్తా వివాదం 1997లో వచ్చింది. ఈ వివాదం సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా చెప్పింది. సామాజిక న్యాయం
అంటే ప్రజల మధ్య ఎలాంటి జాతి, కుల, మత, వర్ణ, లింగ వ్యత్యాసాలు పాటించకుండా అందరికీ ఒకే రకమైనటువంటి సమానమైనటువంటి అవకాశాలను కల్పించడం ప్రాథమిక హక్కుల్లో ఒక భాగంగా ఉన్నాయి అని చెప్పింది. సామాజిక న్యాయం ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమే అని చెప్పింది. నెక్స్ట్ 10వ వివాదం. అరుణారామ్ వివాదం 2002లో వచ్చింది ఈ వివాదం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు, విద్యా సంస్థల్లో మతపరమైనటువంటి విలువల బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు. విద్యా సంస్థల్లో మత విలువల బోధన అనేది లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ ప్రవేశికపై వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివాదాలు, వాటిపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విభిన్నమైనటువంటి తీర్పులు, వాటి సారాంశం. భారత రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాలు. భారత రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాలు. రాజ్యాంగ ప్రవేశిక అనేది ఫస్ట్ వన్. రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత గణతంత్ర ప్రజాస్వామ్యానికి ఒక జాతక చక్రం లాంటిది. ఎవరు చెప్పారు అంటే కేఎం మున్షి. భారత రాజ్యాంగ ప్రవేశిక భారత గణతంత్ర ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి జాతక చక్రం లాంటిది. 2, రాజ్యాంగ ప్రవేశిక అనేది అత్యంత ముఖ్యమైనటువంటి భాగం. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది మరియు రాజ్యాంగానికి తాళం చెవి లాంటిది. ఇది రాజ్యాంగానికి ఆత్మ మరియు తాళం చెవి లాంటిది. ఎవరు చెప్పారు అంటే పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ. పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ. నెక్స్ట్, ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది. రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది.
ఎవరు? ఎంఏ నాని ఫాల్కీవాలా చెప్పారు. ఎంఏ నాని ఫాల్కీవాలా. ప్రవేశిక అనేది మన కళలకు, ఆశయాలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. ఓకే, ఎవరు చెప్పారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఒక నిమిషం ఫోన్ మాట్లాడచ్చా? ప్రవేశిక అనేది రాజ్యాంగ అంశాల ప్రధానమైనటువంటి సారాంశం. రాజ్యాంగ అంశాల ప్రధానమైన సారాంశం. ఎవరు చెప్పారు? మధోల్కర్. నెక్స్ట్, ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది. జనరల్ డయ్యర్ చెప్పడం జరిగింది. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిదే ప్రవేశిక. నెక్స్ట్ వన్, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. ఎవరు? మహావీర్ త్యాగి. ఇది మన భారత రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖులు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు. నెక్స్ట్, అదనపు సమాచారం. ఫస్ట్ వన్, మతరహిత. సార్ ఒక పెన్ ఇవ్వండి సార్ నాకు. అంటే ఎలాంటి మతాలకు ప్రత్యేకమైనటువంటి అనుమతి ఉండదు. ఎలాంటి మతాలకు ప్రత్యేకమైన అనుమతి ఉండదు.
ప్రజా ప్రదేశాలలో మతపరమైన ఆరాధనలు ఉండవు. అంటే ఎటువంటి మతానికి ఎక్కువ కానీ తక్కువ కానీ ప్రాధాన్యతను ఉండటానికి అవకాశం లేనటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్నే మతరహిత రాజ్యం. ఎటువంటి మతానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండదు. ప్రజా ప్రదేశాల్లో మతపరమైనటువంటి ఆరాధనలు కానీ మతపరమైనటువంటి ఉత్సవాలు కానీ నిర్వహించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రారంభంలో యుఎస్ఎస్ఆర్, సోవియట్ రష్యా. రెండోది మత సహిత రాజ్యం, అదేమో మత రహిత, ఇది మత సహిత రాజ్యం. రాజ్యానికి గుర్తింపు పొందిన అధికార మతం అంటూ ఉంటుంది. రాజ్యానికి గుర్తింపు పొందిన అధికార మతం ఉంటుంది. దీన్ని మనం మతస్వామ్య రాజ్యం లేదా థియోక్రటిక్ స్టేట్ అంటాం. అంటే రాజ్యం ఏ మతానికి అయితే ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిస్తుందో ఆ మతానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మిగతా మతాలను పూర్తిగా రద్దు చేయొచ్చు లేదా మిగతా మతాలపై ప్రత్యేకమైనటువంటి ఆంక్షలను విధించడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వాటికన్ సిటీ. అంటే రాజ్యానికి గుర్తింపు పొందినటువంటి అధికార మతం అంటూ ఏదో ఒకటి ఉంటుంది. ఆ మతానికి సంబంధించినటువంటి సంప్రదాయాలకు, ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, కానీ మిగతా మతాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. 3, మతాతీత రాజ్యం. మతాతీత రాజ్యం అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. సమాన ప్రాధాన్యత ఉంటుంది. అయితే ప్రభుత్వం మతపరమైన క్రతువులకు ఎటువంటి సదుపాయాలు కల్పించదు, ఎటువంటి సెలవులు మంజూరు చేయదు. ఎటువంటి సదుపాయాలు కల్పించదు. నెక్స్ట్ లౌకిక రాజ్యం. ఒక మాట, మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు. ఎగ్జాంపుల్ ఇండియా. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వానికి, పాశ్చాత్య లౌకిక తత్వానికి కొంత ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం ఉంది. భారత్లోని లౌకిక తత్వానికి పాశ్చాత్య లౌకిక తత్వానికి
వ్యత్యాసం. మన భారతదేశంలో లౌకికతత్వం పాశ్చాత్య లౌకికతత్వానికి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏదంటే, అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రభుత్వాలు మతపరమైనటువంటి కార్యకలాపాలకు ఎలాంటి మద్దతు ఇవ్వరు. అంటే మతపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి సందర్భాల్లో కూడా జోక్యం చేసుకోవు. మత సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు తటస్థంగా ఉంటాయి. ఓకే, అయితే పాశ్చాత్య లౌకికతత్వానికి భారత లౌకికతత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అంటున్నాను. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి లౌకికతత్వం ఏ విధంగా ఉంటుందంటే, అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రభుత్వాలు మతపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి సందర్భాల్లో కూడా జోక్యం చేసుకోదు, తటస్థమైనటువంటి వైఖరిని అవలంబించడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో లౌకికతత్వం ఎలా ఉంటుంది? మన భారతదేశంలో కూడా అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రభుత్వాలు మతపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి సందర్భాల్లో జోక్యం చేసుకోవు, తటస్థమైనటువంటి వైఖరిని అవలంబిస్తూనే అవసరమైనటువంటి సందర్భాల్లో మతపరమైనటువంటి ఘర్షణలను పూర్తిగా నివారించాలి అనేటటువంటి ఉద్దేశంతో మతపరమైనటువంటి ఆంక్షలను విధించడానికి అవకాశం ఉంది. ఇదే మన భారత లౌకికతత్వానికి పాశ్చాత్య లౌకికతత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం. దీంతో ప్రవేశికకు సంబంధించినటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ప్రవేశిక అంటే ఏం చెప్పుకున్నాం? భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతం లాంటిది. రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను అన్ని లక్షణాలను స్పష్టంగా మరియు క్లుప్తంగా సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యే పరిభాషలో వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగమే ప్రవేశిక. ఈ ప్రవేశికలో పొందుపరిచినటువంటి పదాలు, వాటికి సంబంధించినటువంటి విభాగాలు, వాటి ప్రకరణలు స్పష్టంగా చెప్పుకున్నాం. అలానే ప్రవేశికపై వచ్చినటువంటి వివిధ రకాల వివాదాలు, అటువంటి వివాదాలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, అలానే భారత రాజ్యాంగ ప్రవేశికను ఉద్దేశిస్తూ ప్రముఖులు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యానాలు, అలానే అదనపు సమాచారం. దీంతో ప్రవేశిక అనేటటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోయింది.